చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, కృపయు సత్యము మహిమ కలిగిన దేవుడిని, ఆద్యంతమైన దేవ, అల్ఫయు ఒమేగైన ప్రభువా, మిమ్మల్ని స్తుతించే బాధ్యతను మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతమైన స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభువా, మీ పాసంలో మేము ఉంటున్నాం, మీ సన్నిధిని మేము ఉండాలని ఆశపడ్డాం. తండ్రి, మీ సన్నిధిలో ఉండి మీ వాక్యం విని మీరు స్తుతించి కనపరిచే ధన్యత మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. కుటుంబం వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, పిల్లలు కూడా జ్ఞానం చేసుకుంటున్నాం. సండే స్కూల్ పిల్లలు కూడా మీరు తీసుకొస్తున్నారు. చక్కటి జ్ఞానం, రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ పట్ల ప్రభువా, బిడ్డల హృదయాలు రాబోయే దినాలు జరిగే వారి హృదయాలు ఒక కార్యం జరిగించి మందిరాన్ని నడిపించుకున్నాను. అనేక ఆత్మలు మీరు నడిపించండి, సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా మాట్లాడవలసి మనం చేస్తున్నాం. ప్రభువా, మీ సన్నిధి కాపుదలతో మనం చేస్తున్నాం. యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుండి ఏమి తనులు కావాలనా చెప్పు. తనులా డబ్బులు కావాలనా డబ్బులు కదరా, డబ్బులు వద్దా? అపోస్తల కార్యం 1వ అధ్యాయం. దేవుని వాక్యంలో నుండి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం. పదో వచనము 9, 10, 11 ఈ 3 వచనాలు చదువుతాను. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 9, 10, 11 ఈ 3 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనుక్కోలేదు. ఆయన వెలుచుండగా వారు ఆకాశం తేరు చూచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రాలు ధరించుకున్న 2 మనుషులు వారిద్దరు నిలిచి, గలిలే మనుషులారా, మీరు ఎందుకు ఆయన నిలిచి చూస్తున్నారు? మీ ఎదురుండి పరలోకముకు చేర్చుకోబడిన ఈయేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగా నేను తిరిగి వచ్చిన వారితో చెప్పిరి. ఏమి పడుకు కమ్ముకు పడుకోవాలా? కానీ ఇలా ఏడ్చేడు. మనం చూస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఏమైపోయినాడు? ఆరోహణమైనాడు. భూలోకం నుండి పరలోకానికి ఆరోహణమైనాడు. ఈ యొక్క ఆరోహణమైపోయిన సమయంలో దేవదూత రాకూడదు నోట్లో వచ్చే మాట. ఈ పరలోకం వెళ్ళే సమయంలో దేవదూత చెప్తా ఉంది, అక్కడ తేరు చూస్తున్నటువంటి శిష్యుల వైపు వాళ్ళందరూ చెప్తున్న మాట, ఏ రీతిగా పరలోకానికి వెళ్తున్నాడో ఆ రీతిగానే ఆయన తిరిగి మళ్ళా వస్తాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ మాట చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందంటే యేసు ప్రభు వారు మరలా వస్తాడు కదా. పురాణంలో కూడా చెప్పిన మాటలు అవే, యేసు ప్రభు వారు మరలా వస్తారు. మరి ఆయన వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడంటే, ఇప్పుడు రాజుల రాజుగా తన ప్రజలైన వారిని కొనిపోవడానికి కొరకై, తన ప్రజలైన వారిని విముక్తి కలగజేయడానికి కొరకై ఆయన రాజులు రాజుగా, ప్రభులు ప్రభువుగా వస్తాడు. ఇప్పుడు ప్రభువు నమ్మిన మనము ఆయన వచ్చే సమయానికి సిద్ధపడిన వారమై ఉండాలి. సిద్ధపాటు మన జీవితంలో కలిగి ఉండాలి. అందుకే ఇక దేవదూత చెప్తున్న మాట, ఏ రీతిగా పరలోకానికి వెళ్తారో ఆయన ఆ రీతిగానే వస్తాడు. ఆయన వచ్చే లోపల మీరు ఏమై ఉండాలా? సిద్ధమై ఉండాలి కదా. లోకంలో ఎవరైనా ఒక నాయకుడు వచ్చాడు అనుకోండి, ఆ నాయకుడు రాక మునుపు ఏం చేస్తాడంటే, ఆ నాయకుడు వచ్చేటప్పటికి వారి యొక్క కానుకలు కానీ వారి మనవులు కానీ అన్నీ సిద్ధం చేసుకొని ఉంటారు. చూడండి, మనకు ఇక్కడ ఆది కాండము 43వ అధ్యాయం.
25వ వచనం చదవడం. ఆది కాండము 43వ ఆ మనుష్యుడు వారికి నీళ్ళయాగా వారు కాలు కడుపుకుంటే గాడిదకు మేత వేయించను వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధము చేసి కానుకలు ఏం చేశాడు? ఒక అధికారం వస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళ యోసేపు అధికారం ఇస్తా అన్నప్పుడు వారు తీసుకొచ్చిన కానుకలను ఏం చేశారంట? సిద్ధం చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేదంటే మన యజమానుడైన యేసు క్రీస్తు వారు తిరిగి వచ్చే లోపల మనము కానుకలతో మనము మరి సిద్ధమైన వారంగా ఉండాలి. సిద్ధపాటు అనేది ఎందుకంటే ప్రభు రాకడ కొరగా. ఈ దినాల్లో ఆ సిద్ధపాటు అనేది మనం మర్చిపోతూ ఉంటున్నాం. సిద్ధపాటు మనం మర్చిపోయి మరి మన ఇష్ట ప్రకారం జీవిస్తుంటున్నాం. ఏముందిలే యేసుప్రభు వస్తే ఎప్పుడు వస్తాడో ఎంకతో, యేసుప్రభు ఎప్పుడు వచ్చినా ఏమైంది, అంత అవసరమా అని అంటుంటాం. కానీ ప్రభువు ఏ రీతిగా అయితే వెళ్తాడో ఆ రీతిగానే వచ్చినప్పుడు ఆ ప్రభువును మనం ఎదుర్కోవాలి. ప్రభువుతో పాటు మనము పరలోకం రాజ్యం వెళ్ళాలి. ప్రభువుతో పాటు మనము దేవుని సందులో ఉండాలంటే సిద్ధపాటు మనకు చాలా అవసరమై ఉండాలి. సిద్ధపాటు గురించి మనం చూస్తూ ఉంటే దైవ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం చదవండి. 38:8. యెహెజ్కేలు గ్రంథం క్షమించాలి 7వ వచనం 38:7. నీవు సిద్ధంగా ఉండు, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. నీతో కూడా కలిసిన సమూహం అంతా ఏం చేయమంటున్నాడు? సిద్ధపరచాలా, నీవు సిద్ధంగా ఉండు. కాబట్టి మరి ప్రభు చిత్తానుసారుడు సిద్ధపాటు, దేవుని కొరకైన సిద్ధపాటు మన జీవితంలో ఉండాలి. ఎందుకు? ఒక యజమానుడు వచ్చినప్పుడు యజమాని యొక్క దయా దాక్షిణ్యాలు కరుణ మన పట్ల ఉండడానికి కొరకై ఆయన రాకమునిపే, ఆ యజమానుడు రాకమునిపే, ఆ యొక్క పెద్ద వ్యక్తి రాకమునిపే మనం ఎలాగైతే సిద్ధపాటు ఉంటామో మనము నమ్మినటువంటి మన ప్రభువు రాకమునిపే ఆయన కొరకై ఆయన చెప్పిన కార్యమును నెరవేరుస్తూ ఆయన మార్గాలు నడుస్తూ ఆయన చెప్పింది చేస్తూ ఆయన రాకడ కొరకు మనము నిందారహితముగా సిద్ధపడిన వారంగా ఉండాలి. లేకపోతే సిద్ధపాటు లేకపోతే అనాలోచనలు ఉంటే మన ఇష్టానుసార జీవితం జీవిస్తూ ఉంటే మన పాప సంబంధమైన జీవితం జీవిస్తే సిద్ధపాటు లేకుండా ఉంటే ఒక దినాన ప్రభు వస్తాడు. ఆ ప్రభు వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు ఎత్తబడలేము, ఆయనతో పాటు మనం వెళ్ళలేము, ఈ లోకంలో విడబడతాము. విడబడిన మన జీవితాలు నష్టంలోకి వెళ్ళిపోతాయి, కష్టంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి సిద్ధపాటు అనేది మనకి చాలా అవసరమై ఉన్నది. కాబట్టి దేని కొరకై సిద్ధపాటు మన జీవితాల్లో మనము ఎలాగ సిద్ధపడాలా ఈ విషయాలు, కొన్ని విషయాలు మనం చూసుకుంటే చూడండి. 1 కొరింథీ 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. క్షమించాలి. 2 కొరింథీ 9వ అధ్యాయం 4వ వచనం ఉండాలి. మీరు సిద్ధపడలేదా? ఒకవేళ మసిదోనియా వాడెవరైనా నాతో కూడా వచ్చి మీ సిద్ధంగా ఉండకపోవడా ఈ నమ్మిక కలిగినందుకు మేము సిగ్గుపరచబడదు. ఈ నమ్మిక కలిగింది మేము సిగ్గుపరచబడదుము, మీరు సిగ్గుపరచబడదురని ఇక చెప్పలేలా. సిద్ధమైన మనస్సు ఏది? ఈ పరిచర్య మీరు వ్రాయడం నాకు అగత్యం లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నది, సంవత్సరం నుండి అకయ్య సిద్ధపడి ఉన్నది చెప్పి నేను మీ గురించి మాసిదోనియా వారి ఎదుట రహస్యపడుతున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడితిరి. దేని గురించి? ఆసక్తికరమైన పరిచర్య చేయడానికి మనము సిద్ధపడగలిగిన వారంగా ఉండాలి కదండి.
మీరు సిద్ధపడిన ఎడలా దేని కొరకై? పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి, దేవుడి పరిచర్య చేయడానికి, దేవుని యొక్క పరిచర్యలో ముందు కొనసాగడానికి మన ప్రాణాత్మ దేహములు సిద్ధపడిన వారంగా మనము ఉండాలి. ఇక్కడ నా తిమోతి వద్దు, కూతురు చూడాకసలు నాది కూతురు మీ అమ్మ చూస్తారు. కాబట్టి పరిచర్య చేయడానికి కొరకై మనం ఏమంటారా? దేవుని సేవా పరిచర్య కొరకై. ఈ దినాల్లో దేవుని సేవా పరిచర్య చెబితేనే చేసేవారుగా ఉంటారు. చెబితేనే, అది కూడా చాలా కష్టం మీద. ప్రియమైన వారంటారా, దేవుని సేవా పరిచర్య కొరకై మనము సిద్ధపడి ఉండాలా. ఎప్పుడైనా సరే ఆ పరిచర్య ఎప్పుడు, ఆ పనులు ఎప్పుడు, ఆ కార్యాలు ఎప్పుడెప్పుడు మనం చేయడానికి కొరకై సిద్ధపాటు. మాసిదోనియా వారు సిద్ధమైన మనస్సు కలిగిన వారుగా దేవుని పరిచర్య చేయడానికి, దేవుని సేవించడానికి. యేసుక్రీస్తు వారు కూడా మన కొరకై సిద్ధమైన మనసు కలిగిన వాడై మన కొరకై ఆయన పరిచర్య చేసినాడు. మన కొరకై నేను పరిచారం చేయించుకుంటకు రాలేదు, పరిచర్య చేయడానికి నేను ఈ లోకానికి సిద్ధపడి వచ్చాడు. పరిచర్య చేయడానికి ఆయన సిద్ధపడి మన కొరకై వచ్చి ఉంటున్నాడు. మనం ఎలాంటి దారమై ఉండాలా? దేవుని పరిచర్య కొరకై సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. ఈ దినాల్లో అలాంటి సిద్ధపాటు మనకు లేకపోవడం ద్వారా మనము ఎంతో దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నాం. దేవుని విషయంలో మనం ఎంతో నష్టపరచబడతా ఉంటున్నాం. సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. నా సిద్ధపాటు ఎలాగుంది? పరిచర్య నిమిత్తమై మనం ఎలాగ సిద్ధపడిన వారంగా ప్రభు కొరకై నిలిచి ఉంటున్నామనేది మనం ఒకసారి గుర్తించుకోవాలి. అంత మాత్రం కాదు. చూడండి, మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 44వ వచనం చదవండి. 24 మీరు అనుకున్నది గడియలలో మీరును సిద్ధముగా ఉండు. మనుషుడి గారు వస్తాడు అంటే ప్రభు రాగడ వచ్చినప్పుడు సిద్ధంగా. ఎలాంటి పరిస్థితుల్లో సిద్ధంగా అంటే చూడండి, ఇక్కడ ఓడ ప్రళయమును గురించి ప్రభు దేవుడు ఇక్కడ చదువుతాడు. నోవాహు కాలంలో ఏమైపోయిందంటే, నోవాహు కాలమును గురించి ప్రభు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. నోవాహు కాలంలో జరిగినట్టుగానే ఈ దినములలో కూడా జరుగుతాడు. నోవాహు సుమారు 120 సంవత్సరాలు, 100 సంవత్సరాల పైనే ఈ యొక్క తాను జీవించి 500 సంవత్సరాలప్పుడు ప్రభు సెలవిచ్చాడు, నువ్వు ఓడలు చేయాల. సుమారు వారు 6, 7, 8 మంది ఆ ఓడను తయారు చేయడానికి, 3 అంతస్తుల ఓడను తయారు చేయడానికి వారికి సుమారు 100 సంవత్సరాల పైన బట్టి, ఈ 100 సంవత్సరాల పైనలో వారు సిద్ధపడుతూ ప్రజలైన వారు సిద్ధపరచడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే ప్రజలు ఎలా ఉన్నారు? దేవుడు వారికి సెలవిచ్చినప్పుడు కూడా వర్షం వస్తుంది, ప్రపంచమంతా కొట్టుకోబోతుంది, అంతా నశించిపోతారు, ఈ ఓడలోకి ప్రవేశించండి అని వారికి ఎన్నో విధాలుగా చెప్పినప్పుడు కూడా వారు ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, నారు నాటుతున్నారు, ఇంకా లోక కార్యక్రమాలు పొలంలో విత్తనాలు విత్తుతుంటున్నారు. వారు చేయవలసిన కార్యాలు చేస్తున్నారు. కానీ దేవుని యొక్క రాకడ కొరకు వారు సిద్ధపాటు కలిగిన వారుగా ఉండలేరు. ఆయన వచ్చినప్పుడు, లేకపోతే ఇక మనం చూస్తా అంటే నోవాహు కాలంలో అరే వర్షం వస్తుంది, భూమి అంతా ప్రళయం కొట్టుకోబోతుంది, దేవుడు సెలవిస్తుంటున్నాడు అని వారు ఎంత చెప్పినా కూడా వినలా. చివరికి నోవాహు కుటుంబం సిద్ధపడి ఆ ఓడలో ప్రవేశించేసినారు. ప్రియమైన వాళ్ళ ఓడలో ఎప్పుడైతే ప్రవేశించినారో వెంటనే ఆ వర్షము ప్రారంభం చేయబడి ప్రచండమైన వర్షం భూమిపైన 40 దినాలు వర్షాలు, 40 దినాలు 40 పగుళ్ళు ప్రచండమైన వర్షం. ఆకాశం తూములు విప్పబడ్డాయి, భూమిలో తూములు విప్పబడ్డాయి. లోకంలో ఎంత ప్రచండ వర్షం అంటే భూమి అంతా కూడా నిండిపోయింది. ఎక్కడ కూడా ఏది కూడా మిగలకోకుండా అంతా కూడా ముంచవేయబడ్డాయి. సముద్రంలో ముంచబడినట్లుగా ముంచబడ్డాయి. ఈ సమయంలో మెలకువగా సిద్ధపాటు కలిగి ఉన్న వారు ఆ 8 మంది దేవుని సందులో ఆ యొక్క ఓడలో ప్రవేశించారు. ఈ యొక్క విడవబడిన వారు 100 మంది 1000 మంది చెప్పినప్పుడు కూడా వినకోకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, నాటుతున్నారు, వారి ఇష్ట ప్రకారం జీవిస్తుంటున్నారు. చివరికి రానే వచ్చిన సమయము వారు విడవబడ్డారు. ఇప్పుడు మన జీవితంలో మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు రాకడ కొరకై మన ప్రాణాత్మ దేహం ఏం చేయాలా? సిద్ధంగా చేసుకోవాలి. మన ఇష్ట ప్రకారంగా జీవించి మన ఇష్ట ప్రకారం మనం ఉంటే
ఏమైపోతా చెప్పండి, విడవబడతా. ప్రభు యొక్క రాకడ ఎలా ఉంటుందంటే చాలా త్వరితంగా రెప్పపాటున వచ్చేటువంటి ఆ యొక్క రాకడ. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు అనుకునే గడియలలో ప్రభు వస్తాడు కాబట్టి మీరు ఎలా ఉండాలా, సిద్ధంగా. ఇంకోటి ఏమంటున్నాడు 45 యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధి గలవాడునైన దాసుడెవడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడైతే అలాగ చేయడం చూచునో ఆ దాసుడు ధన్యుడు. ప్రభు రాక మునిపే ఆ యొక్క సిద్ధపాటు, ప్రభు యొక్క రాజ్యం కొరకైనటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలని ఇక ప్రభు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ దినాల్లో మన యొక్క లోకం ఎక్కువైపోయింది. మన కుటుంబము, మన పరిస్థితి, మన ఉద్యోగాలు, మన పనులు, మనమే, మన పిల్లలు, ఇవే లోకం అయిపోతుంది. కానీ దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడిన వారంగా ఉంటున్నామా? ఎప్పుడు వస్తాడు ఆ ఆలోచన కూడా ఉండాలి. ఏంటంటే మనము పనులు చేసుకుంటూ ఉంటే ఇంటి పక్కనే ట్రైన్ ఉంటుంది. ఇంటి పక్కన మరి టికెట్లు ఇచ్చే ట్రైన్ ఉంటుంది. మనం ట్రైన్కు రెడీ అవుతున్నాం. మరి దగ్గరే పక్కనే కలుగు తాళం వేసి వెళ్ళిపోవచ్చు మనం కూడా. అయితే మనం ఎలాగుంటాము? అనాలోచనగా లేదా ఉంటామా? ఎలా ఉంటాము? ఎప్పుడెప్పుడు ఆ ట్రైన్ వస్తుంది, ఏ సమయం వస్తుందో మనం కాసుకొని ఉంటాం. అది వస్తుంది అని మనకు ఎప్పుడైతే ట్రైన్ వస్తుందని హారన్ వినపడుతుంది, వెంటనే తాళాలు వేసి మనం రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోతాం. మన అనాలోచనగా మన ఇష్ట ప్రకారంగా ఉంటే రైలు రానే వస్తుంది. ఒక్కోసారి ఎట్టుంటాయంటే రైలు హారం కూడా ఇవ్వు, చల్లగా వచ్చేస్తాయి. చూసినట్టు మేము రైల్వే స్టేషన్లో ఉంటాం కదా, చూసినట్టు వచ్చేస్తాయి. ఎప్పుడు వచ్చిందిరా నాయన ఉంటాం, దగ్గరకు వచ్చిన తర్వాత పెద్ద హారం కొడతాడు. మరి ఇది ఎప్పుడు వచ్చిందిరా ఉంటాం. అంతగా శబ్దం లేకుండా వచ్చినట్టుగా వస్తాడు మన అనాలోచనగా ఉంటే. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధమైన వారంగా ఉండాలి. ఈ దినాల్లో మనము లోకంతో సిద్ధంగా ఉన్నామా, దేవుని కొరకే సిద్ధంగా ఉన్నామా, మనం పరీక్షించుకోవాలా. అందుకే దేవుడి పరిచయం చేయడానికి కూడా ఎలా ఉండాలా? సిద్ధమైన వారంగా ఉండాలా. ఇంకోటి దేవుని రాకడ, యేసుప్రభు రాకడ కొరకై, ప్రభు యొక్క రాకడ ఆయన వచ్చినప్పుడు మనం ఎలాగా ఉంటున్నాము అనేది ప్రభు చూస్తాడు. ఆ రాకడ కొరకు మనం సిద్ధమైన వారంగా ఉండాలా. అంత మాత్రం కాదు, ఇంకొక మాట మనం చూసుకుంటే సిద్ధపాటు చూస్తే చూడండి లూకా 22:32 అది కూడా అదే ఉంటుంది. 22:32 వేడుకొంటిని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరును స్థిరపరచుమనెను. కదండి, నీ 33వ వచనం, ప్రభువా నీతో కూడా చెరలోనికి దేనికి ఉండాలండి? నీతో కూడా చెరలోనికి, మరణంలోనికి, మరణానికి కూడా సిద్ధమైన వారంగా ఉండాలా. అంటే ప్రభు యొక్క శ్రమలలో, కష్టాలలో మనం మరణం వరకు కూడా సిద్ధపడిన వారంగా ఉండాలి. అది ప్రభు చెప్పేది. అంటే చివరి వరకు కూడా, మరణం వరకు నమ్మకంగా సిద్ధపడి జీవితాన్ని గడుపుతూ ఉండాలి. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో. దినాల్లో పోయే సంవత్సరంలో ఎంతో మంది చనిపోయారు. ఎంతమంది అంటే ఈ 2024 ఏందబ్బా అనుకుంటున్నాను. అంతగా అందరికీ శ్రమలు, కష్టాలు చెప్పడానికి. మరి ఈ 2025లో ఏది ఏమైనా సరే మనము మన మరణం వరకు మనం ఏం కావాలంటే సిద్ధపాటు కలిగిన వారంగా మనము జీవించాలి. మరణం వరకు సిద్ధపాటు కలిగిన వారంగా. మన మరణం వరకు అంటే మనము ఎన్నో విషయాల్లో మనము వెనకబడిపోయి ఉంటాం. ఈ లోకంలో మనం ఎన్నో సరి చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. మరణం తర్వాత మనం సరి చేసుకోవాల్సిన ఏమీ లేదు. ఇక మరణం ముందే మన జీవితంను సిద్ధం చేసుకొని స్థిరమైన ప్రభువుకు మరి ఎదుట పెట్టి మనం ఏ విషయాలు తప్పిపోతున్నాం వాటి సరి చేసుకొని మరణముకు ముడిపే, చాలామంది దైవబడిన వారు చనిపోక ముడిపే వారికి చావస్తుంది తెలిసినప్పుడే వారు దైవబడలేని వారిని క్షమాపణ కోరుకోవడము, సిద్ధంగా ఉండాలని వారు సిద్ధపడిన వారుగా ఉంటారు. ప్రియమైన వాళ్ళరా,
మనము కూడా మరణానికి మునిపే మన యొక్క జీవితాలు ఏం చేయాలా, సిద్ధపరచుకోవాలా. ప్రభు రాకడ వచ్చినంత మరణం తర్వాత చూసుకుందానికి కుదరదు, మరణానికి మునిపే ఈ సిద్ధపాటు దేవుని సంధిలో మనల్ని ప్రభు సంధిలో నిలబడేటట్టుగా చేస్తుంది. ఎప్పుడైతే దేనికంటే ముందుగానే, అందుకే ముందు చూపు ముందు అని ఒకటి మాట వాడుతూ ఉంటాం. సిద్ధమైన వారంగా, కష్టాలు వస్తాయా, బాధలు వస్తాయా, శ్రమలు వస్తాయా, మరణాలు వస్తాయా, ఏ వచ్చినా సిద్ధపాటుగా మనం కలిగి ఉండాలి, మనం గుర్తించుకోవాలి. ఇలాంటి ఒక సిద్ధపాటు మన జీవితానికి ఎంతో అవసరం. ఎందుకంటే ప్రభు రాకడ ఎప్పుడు ఎలాగా ఏ విధానంలో వస్తుందో ఎవరికి తెలియదు. మనం చూస్తూ ఉంటే మొన్న సునామీ వచ్చింది, 2004 సునామీ వచ్చింది. ఎంత పెద్ద సునామీ అంటే అందరికీ తెలుసు. ఆ పెద్ద సునామీ వస్తుందని తెలిసినప్పుడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతే మరి మనకు ఎంతో శ్రేయస్కరం. అది అలాగే వస్తుంది ఉన్నామనుకోండి, ఎంతో నష్టం కదా. సునామీ వచ్చినప్పుడు తెలిసినా కూడా మనము అనాలోచనగా ఉన్నామనుకోండి, ఒక్కసారిగా ఉధృతంగా అది ఉధృతంగా వచ్చేసి అందరిని కూడా ఒక్క దెబ్బతో ఏం చేస్తుంది, లోపలికి తీసుకుని వెళ్తుంది. మనకు బాగా తెలుసు, ఏదైనా సరే యుద్ధాలు వస్తున్నాయనుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏదైనా మనకు మరణపాయం సంభవిస్తుందనుకోండి చాలా జాగ్రత్తగా ఉండే వారంగా ఉంటాం. మరి అలాంటప్పుడు మన మరణానికి ముందుగా మనం ఎలా ఉండగలంటే ప్రభు కొరకై సిద్ధపాటు కలిగిన వారంగా, మరణమైనా సరే మరణానికి ముందే మనము సిద్ధపడిన వారంగా ఉండాలా. ప్రభువు రాకడ ఎప్పుడు వస్తాడు, ఏం కథ అంటే ఒక మాట చెప్పుకోవాలంటే, మనం ఈ లోకరీతిగా మనం ఎప్పుడైతే చూస్తూ వస్తామో, ఈ లోకరీతికి ఎప్పుడైతే నడుస్తూ వస్తామో, ఈ లోకరీతికి ఎప్పుడైతే వీటి మీద దృష్టి ఇస్తామో ప్రభు విషయమై మర్చిపోతాం. అయ్యో ప్రభు ఉన్నాడే, ప్రభు యొక్క మార్గాలు నడవాలి, ఆయనకు త్వరగా సిద్ధపడాలి అని మర్చిపోతాం. ఎప్పుడైతే ప్రభు మీద దృష్టి పెడతా ఉంటామో లోక విషయం మనం అంత పట్టించుకోం. మనకు కావాల్సింది ఎవరు? ప్రభు. మనకు కావాల్సిన ప్రభు యొక్క రాకడ, ఆయన రాకడ కొరకై ఎదురు చూసే వారంగా ఉండాలి. ఏ సమయంలో ఎప్పుడు వస్తాడో తెలియదు. మెలకువగలిగి ఆలోచన తలంపు అంతా కూడా ఆయన వస్తున్నాడు అనేటువంటి తలంపుతో మనం కలిగి ఉండాలి. అది మనకు ప్రభు మనకు నేర్పుతున్న విషయం. ఇలాగ మనం ఎప్పుడైతే ఉంటామో మనము విడవబడడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రభు మీద దృష్టించాము కాబట్టి, ఆయన మార్గాలు నడుచుకుంటున్నాము కాబట్టి, మనము సరిగా చక్కగా మనము ప్రవర్తిస్తుంటున్నాం కాబట్టి మన జీవితాలు సరైన విధానంలో ఉంటాయి. కాబట్టి మనం పరీక్షించుకుందాం. ఈ దినాన ప్రభు కొరకే నేను సిద్ధపడుకుంటున్నామా, సిద్ధమైన వారంగా ఉంటున్నాం, ఏదో జీవిస్తున్నాం. నోవాహు జీవితంలో కూడా అదే ఉంది. నోవాహు మరి 100 సంవత్సరాలు ప్రకటించినప్పటికీ ఒక్కరు కూడా సిద్ధపడలేకపోయినా, ఒక్కడు కూడా ఊళ్ళోకి రాలేకపోయినారు. కనీసము ప్రజలలో ఒక మార్పు రాలేకపోయింది. జరుగుతున్నటువంటి ఆ కార్యములు ఇక్కడ చూస్తా అంటే జంతువులన్నీ కూడా, పక్షులన్నీ కూడా దేవుడు చెప్పినట్లుగానే ఆ యొక్క ఓడలోకి ప్రవేశిస్తుంటున్నాయి. ఎవరు ఏందిరా దేవుడు చెప్పినట్టుగా ప్రవేశిస్తున్నాయి, ఉదయ లేకపోతే ఏమనుకున్నారో పక్షులు ప్రవేశిస్తుంటున్నాయి, ఆ జంతువులు ప్రవేశిస్తుంటున్నాయి, ఆ పురుగులు ప్రవేశిస్తుంటున్నాయి, అన్నీ కూడా ఓడలోకి ప్రవేశిస్తూనే ఉన్నాయి. అవి చూస్తూనే ఉన్నారు కానీ వారు సిద్ధపాటు పడలేకపోయినారు. చివరికి ఎప్పటి వరకు వాళ్ళు చూసినారంటే, వాళ్ళు ఆ వింత చూశారు. వింత వినోదాలు కూడా చూస్తూ వచ్చినట్టుగా ఉంటారు. మనం చూస్తుంటారా వింతల వినోదాలు, హాస్యాలు అంటలు, ఈ జంతువులు బాగుంది, ఆ జంతువు బాగుందిరా నాయన అని చూస్తున్నారు. అవన్నీ లోపల పోయి చివరికి నోవాహు కూడా ఎవరైనా వస్తారా అంటే ఏముంది లేపో, మళ్ళీ నువ్వు వస్తే పైకి పోతే మేము రాలేము లేపో అని ఎన్నో హేళన చేశాను. ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో నోవాహు వెంటనే డోర్ వేయబడిపోయింది. అది వేసింది కూడా ఎవరు? దేవుడే వేసేసాడు. దేవుడే నోవాహును ఓడలో మూసేసాడు. ఇక నోవాహుకు ఓడ తీసే ఆ యోగ్యత లేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మేఘాలు కమ్ముకున్నాయి, చిరుకులు పడుతుంటున్నాయి, చెప్పినట్లుగానే పడతా ఉన్నాయి, చిన్న పడుతున్నాయి. అధికమైపోతా క్షణాల్లోనే ఎంత వర్షం అంటే ప్రియమైన వాళ్ళరా, ఆ సమయానికి అందరూ వచ్చి కూడా ఆ యొక్క ఓడ యొక్క తలుపుల దగ్గర తడతా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎవరు కూడా తలుపు మరి ఒకవేళ అన్ని ఉండొచ్చు, నోవా నా చేతులు ఏది లేదయా, దేవుడే మూసేసినాడు, నేను చెప్తానే ఉన్నాను రండా అంటే ఒకడు కూడా రాకపోయేది, మీరు ఏం చేయాలో చెప్పు, తలుపుది
ఎంత తలుపు తీసేది? క్షణాల్లోనే నీళ్ళు వచ్చేసినాయి, క్షణాల్లో నీళ్లు కొట్టుకుపోయే స్థితిలోకి వచ్చేసినాయి. ఎవరు కూడా నోవాహు ఓడ దగ్గర ఉండడానికి వీలు లేనంతగా నీళ్లు ప్రబలిపోయినాయి మనం చూస్తూ ఉంటున్నాం. ఆ నేలకు కొట్టుకోపోయినారు. ఎంతని అప్పుడు ఈత లేదు, ఏమి లేదు. అందరూ కూడా ఏమైపోయినారు? ఈత లేదు. ఎందుకంటే ఈత వచ్చేది కాదు. నీళ్ళు వచ్చిన తర్వాత ఈత అనేది నేర్చుకున్నారు. ఆ తర్వాత ఈత అనేది వచ్చింది. అప్పుడు నీళ్ళు అనేది, వర్షం అనేది వాళ్ళు కలలో చూడాల. భూమి నుంచి ఏం చేస్తుంది? నీరు వచ్చి తడుపుతా అనేది, భూమి నుంచి తడుపుతా అనేది. వర్షం అనేది వాళ్ళు చూడాల. అందుకే వాళ్ళు హేళన చేస్తూ వచ్చారు. చివరికి సిద్ధపాటు లేని కారణం చేత అందరూ కూడా చెడిపోతూ వచ్చారు. మనం గురువు జ్ఞానం చేసుకుందాం. ప్రభు రాకడ అలాగే ఉంటుంది. సిద్ధమైన వారం ఉండాలా. అందుకే దేవుడు చేశాడు, ప్రార్థనలు పెట్టాడు, మీటింగ్లు పెట్టాడు, ప్రార్థన నమ్మని, ఆ కార్యాలను జరిగించమని, దేవుని కొరకు జీవించమని. ఎందుకు చెప్తున్నాడంటే సిద్ధపాటే, సిద్ధంగా ఉండాలా. అన్నీ కూడా సిద్ధమే. కాబట్టి గుర్తించుకుందాం, ప్రభువు యొక్క పనిలో, ఆయన పరిచయం చేయడంలో, ఆయన రాకడ కొరకు సిద్ధపడడంలో మనము సిద్ధపాటు కలిగిన వారంగా, ఈ లోక సంబంధమైన కార్యాల కొరకు కాదు కానీ పరలోక సంబంధమైనటువంటి దాని కొరకై మన జీవితాలు పరిశుద్ధపరుచుకొని, పవిత్రపరుచుకొని సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. ఈ విషయాలు జ్ఞాపెట్టుకుందాం. మనం పరీక్షించుకొని ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనాలు. మీరు సిద్ధపడండి, మీతో పాటు ఉన్న ప్రజలను సిద్ధపరచడం అన్నాం. మేము సిద్ధపడడం కేవలం మా రక్షణ కొరకు, మీ రాకడ కొరకై మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ కలుపుతున్నాం. కూడా మా బుద్ధి కూడా తెలియనటువంటి ఆ యొక్క సునామీ క్షణాలలో ప్రభా అనుకోని రీతిలో రావడం, వందల మంది, వేల మంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభా సముద్రంలోకి లాక్కొని వెళ్ళిపోయింది. ఎంతోమంది చూశారు సునామీ దగ్గర, మద్రాసులో కూడా ఉండి క్షణాల్లో చూస్తుండగానే ప్రభా ఒక్క క్షణంలో నిమ్మలమైనటువంటి ఆ సముద్రం క్షణాల్లో ప్రభా మరి ఉధృతంగా పొంగి అనేకులైన వారిని లాక్కుని వెళ్ళిపోయింది. మరి వారు సిద్ధపడలేకపోయినారు. ఆ యొక్క నిమ్మలత్వాన్ని చూసి వారు ఎటూ ఆలోచించలేకపోయినారు. ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమే తండ్రి, ఆ సిద్ధపాటు మాకు అవసరమై ఉన్నది. మీ రాజ్యం కొరకై మమ్మల్ని సిద్ధపడి ప్రభా మమ్మల్ని సిద్ధపాటు చేసుకొని కలిగి ఉండడానికి సహాయం చేయండి. చచ్చిపోయిన తర్వాత ఏం లేదు, చావు మునిపే మా జీవితాలు మార్చుకోవాలి, రక్షింపబడడం, మానసు పొందాలి. లోకమంతా ఇట్లా ఉండదు ప్రభా, అది గుర్తించుటకు సహాయం చేయండి. ఇక్కడ మీ బిడ్డలేని హృదయాలు కూడా కార్యం జరిగించండి, రక్షించండి, సహాయం. పాత జీవితం, పాప జీవితం, మోసం జీవితం వదిలిపెట్టి ప్రభా మీ వైపు తిరిగి సిద్ధపడిన వారంగా మేము జీవించుటకు అనుగ్రహించిన కార్యక్రమం. మీ లోకం శాశ్వతం కాదు, మీ లోకమే శాశ్వతం, మీ రాజ్యం శాశ్వతం. దాని కొరకే నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచవలసి మనం చేస్తున్నాం. కనికరించండి. కృతజ్ఞులమై స్తుతులు చెల్లిస్తూ తండ్రి, మీ బిడ్డలను మీకు స్తోత్రాలు చెల్లిస్తూ జరిగింది ప్రభా. ఇంకా చక్కగా జరగడానికి మంచి మంచి కథలు, పాటలు ప్రభా, కొత్త పాటలు కూడా నేర్పించడానికి సహాయం చేయడం, మీ చిత్తాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. సహాయం చేయవలసి మనం చేసుకుంటున్నాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకం తండ్రి, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయచేసి మీ చిత్తం సంపూర్ణ నెరవేర్చవలసి మనం చేస్తూ మీ ఘనమైన నామం బట్టి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞులమై స్థుతులు చెల్లిస్తూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు చెల్లిస్తూ ఈరోజు మీరు చేసే మేలు, ఉపకారాలు అన్నిటిని బట్టి కూడా వందనాలు చేస్తూ ప్రభా జరిగిన పరిచయం రామదాసు కుటుంబాన్ని దీవించండి. తిమ్మోతిని ఇస్లామీలను రక్షించండి. మారుమనసు పాపక్షమావృతాన్ని బిడ్డలు రక్షించండి ప్రభా. మరి సుజాతను రక్షించండి, ఆయన సహాయం చేయండి. ఇంకా ప్రభా వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు, బిడ్డలు రక్షించండి, కనికరించండి ప్రభా. వీరి పట్ల ఉద్దేశం రేపు స్త్రీల మీటింగ్ ఇంట్లో కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. అక్కడ కూడా ప్రభా సహాయం చేసి తోడ్పడండి ప్రభా. మీ బిడ్డలతో మీరు మాట్లాడండి, మీ చిత్తాన్ని నెరవేర్చవలసి మనం చేస్తూ కృతజ్ఞులమై స్తుతులు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చే వారం కొరకై మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమేశ్వరు కృపి పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఈ కుటుంబానికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడయుండుగాక. అందరికీ